ఇంతవరకు శ్రీచక్రమే మానవ దేహము అనే విషయాన్ని చెప్పుకున్నాం మనం. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు చూడలేదు. మీరు గమనించండి ఒక్క విషయాన్ని. ఏమిటి అంటే చరాచర జగత్తు అంతా కూడా శ్రీచక్రంలోనే ఉన్నది అనే విషయాన్ని చెప్పుకున్నాం మనం. ఈ జగత్తంతా శ్రీచక్రంలోనే ఉన్నది అని కదా చెప్పింది. పంచభూతాలు, తన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు అనే 25 తత్వాలు ఈ శ్రీచక్రంలోనే ఉన్నాయి. వీటి నుంచే అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఆవిర్భవిస్తూ ఉన్నాయి అని చెప్పుకున్నాం. అందుకే శ్రీచక్రం త్రిపుర సుందరియ బ్రహ్మాండాకారమీశ్వరి అని చెప్పాం. సరే, అంటే ఇక్కడ శ్రీచక్రము అనేది చరాచర జగత్తు. ఈ జగత్తు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టి ప్రారంభం కాకముందు నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడుగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ సృష్టి ప్రారంభం అయిన తరువాత 84 లక్షల రకాలైనటువంటి జీవరాశిగా ఆయన మార్పు చెందాడు. అంటే చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడి యొక్క స్వరూపం. జగత్తంతా పరమేశ్వరుడి స్వరూపం, అంతే కదా. అలాగే శ్రీచక్రము అనేటటువంటిది ఈ చరాచర జగత్తు. పరమేశ్వరుడు అంటే ఎవరు? అహం బ్రహ్మాస్మి, నేనే పరమేశ్వర స్వరూపాన్ని. ఇక్కడ ఈ కాంబినేషన్ అనేది చాలా జాగ్రత్తగా చూడండి. జగత్తు అనేది పరమేశ్వర స్వరూపం. ఈ పరమేశ్వర స్వరూపము అంటే అహం బ్రహ్మాస్మి, నేనే పరమేశ్వర స్వరూపాన్ని. ఇప్పుడు జగత్తంతా శ్రీచక్రం కాబట్టి జగత్తే పరమేశ్వర స్వరూపం, పరమేశ్వర స్వరూపమే శ్రీచక్రం, శ్రీచక్రమే మానవ దేహం అవుతుంది. అహం బ్రహ్మాస్మి కదా, పరమేశ్వర స్వరూపమే మరి నేనైనప్పుడు ఆ శ్రీచక్రము నేనవుతాను. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం. అందుకు శ్రీచక్రము మానవ దేహము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చూడండి, శ్రీచక్రంలో సంధులు ఎన్నుంటాయి, మర్మస్థానాలు ఎన్నుంటాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. అయితే సంధులు, మర్మస్థానాలు ఇవి శ్రీచక్రాన్ని గీసేటప్పుడు వచ్చేటటువంటి అనుమానాలు, అంతేగాని మనకి పెద్ద ఇది ప్రాముఖ్యత ఉన్నటువంటి అనుమానం అనేది కాదు. కానీ శ్రీచక్రాన్ని గురించి చెప్పుకునేటప్పుడు ఇందులో సంధులు ఎన్నున్నాయి, మర్మస్థానాలు ఎన్నున్నాయి అనే విషయాన్ని మాత్రం మనం చెప్పుకుని తీరాలి. శ్రీచక్రంలో మొత్తం 24 సంధులు, 28 మర్మస్థానాలు ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. శ్రీచక్రంలో 24 సంధులుంటాయి. 28 మర్మాణి 24 సందేహ అని చెప్తూ ఉన్నాడు. 28 మర్మాణి 24 సందేహ అంటే 24 ఏమో సంధులు, 28 ఏమో మర్మస్థానాలు ఉన్నాయి అన్నారు. సరే, ఇది బాగానే ఉంది. అసలు సంధి అంటే ఏమిటి, మర్మస్థానం అంటే ఏమిటి, అవి తెలిస్తే కదా ముందే నంబర్ లెక్క పెట్టుకునేది మనం. సంధి అంటే ఏమిటో చూడండి. ముందు ద్విరేఖా సంగమస్థానం సంధిర్ ఇత్యభిధీయతే. 2 రేఖలు కలిసినటువంటి ప్రదేశాన్ని సంధి అని అంటారు. ద్విరేఖా సంగమస్థానం, 2 రేఖలు కలిసినటువంటి చోటుని సంధిరిత్యభిధీయతే, సంధి అని అంటారు. 2 రేఖలు ఎక్కడ కలుస్తాయి? ఎక్కడ కలుస్తాయి అంటే ఇంటూ వేయండి. 2 గీతలు కలుస్తాయి కదా, ఆ 2 గీతలు కలిసేటటువంటి మధ్య ప్రదేశం ఏదైతే ఉన్నదో దాన్నే సంధి అని అంటారు. ఇలాంటి సంధులు అంటే ఇలాంటి స్థానాలు 24 ఉన్నాయి అంటున్నారు శ్రీచక్రంలో. మరి మర్మస్థానము అంటే ఏమిటి? త్రిరేఖా సంగమ స్థానం మర్మం మర్మవిదో విదుహు. 3 రేఖలు కలిసినటువంటి స్థానాన్ని మర్మస్థానము అని అంటూ ఉన్నారు. 3 రేఖలు కలవాలి. 3 రేఖలు ఎట్లా కలుస్తాయి? ఇంటూ వేస్తే 2 రేఖలు కలుస్తున్నాయి.
దాని మీద ఇంకో గీత గీయండి. 3 రేఖలు కలుస్తాయి. ఆ 3 రేఖలు కలిసేటటువంటి సెంటర్ పాయింట్ ఏదైతే ఉన్నదో దాన్ని మర్మస్థానము అని అంటారు. అది మర్మము అంటే. ఇలాంటి మర్మస్థానాలు అనేవి 28 ఉంటాయి. అందుకే చెప్తూ ఉన్నాడు శ్రీచక్రంలో అష్టావింశతి మర్మాణి చతుర్వింశతి సందేయ. 28 మర్మస్థానాలు, 24 సంధులు ఉంటాయి అన్నారు. అయితే ఈ సంధులు మర్మస్థానాలు ఎక్కడుంటాయి అసలు? ఇది మళ్ళీ అనుమానమే మనకి. ఎక్కడ ఉంటాయి అని అంటే ఇవన్నీ కూడా శక్తి చక్రాల్లోనే ఉంటాయి తప్పించి శివ చక్రాల్లో ఉండవు. శక్తి చక్రాల్లో ఉంటాయి. శక్తి చక్రాలు అంటే ఏమిటి? గతంలో చెప్పుకున్నాం, జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోండి. కోణాలన్నీ కూడా శక్తి చక్రాలు, మిగిలినవి మాత్రమే శివ చక్రాలు. కోణాలు అంటే త్రికోణం, అష్టకోణం, దశారద్వయం, చతుర్దశారం. ఈ 4 కూడా కోణాలు. అంటే 4 అంటే దశారద్వయము అన్నప్పుడు 2 అవుతాయి. అందుకని నంబర్ మొత్తం 5 అవుతుంది. ఈ 5 కూడా శక్తి చక్రాలు అన్నాం. ఏది? మన్వస్త్ర ద్విదశార అష్టకోణ వృత్త చతుష్టయం. ఇవి ఇక్కడ మనకున్నటువంటివి. ఇందులో అష్టావింశతి మర్మాణి చతుర్వింశతి సందేహ. 14 కోణాల చక్రం, 10 కోణాల చక్రాలు 2, అష్టకోణం, త్రికోణం. ఈ 5 చక్రాల ఎందు కూడా ఈ సందులు మర్మస్థానాలు ఉంటాయి. అయితే శ్రీచక్రాన్ని గనక మనం ఒక కాగితం మీద గీసి ఇందులో మర్మస్థానాలు సందులు లెక్కబెట్టినట్లయితే మర్మస్థానాలు అనేవి 24 వస్తాయి. లెక్కకి 24 వస్తాయి. మరి మిగిలిన 4 ఏమైపోయినాయండి? 28 మర్మస్థానాలు అంటూ ఉన్నారు కదా అంటున్నాం. మరి మిగిలిన 4 ఏమైనాయంటే శివచక్రాలకి సంగమ స్థానాలు లేకపోయినప్పటికీ ఆ శివచక్రాలను కూడా ఇక్కడ మర్మస్థానాలుగానే లెక్కబెట్టాలి అని చెప్తూ ఉన్నాడు లోలా లక్ష్మీధరుడు. అప్పుడు ఈ సంఖ్య అనేది 24 + 4 28 అవుతుంది అని చెప్తూ ఉన్నారు. ఈ లోలా లక్ష్మీధరుడు చాలా గొప్పవాడైనటువంటి శ్రీ విద్యోపాసకుడు. చాలా గొప్పవాడు, సామాన్యమైనటువంటి వాడు కాదు. గొప్ప పండితుడు, బహుగ్రంథకర్త, శ్రీ విద్యలో నిష్ణాతుడైనటువంటి వాడు. భాస్కర్ రాయల పారితో పాటుగా సమానమైనటువంటి వాడు. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆయన. సౌందర్యలహరికి వ్యాఖ్య రాసినటువంటి వాడు లోలా లక్ష్మీధరుడు. అప్పటి వరకు 36 వ్యాఖ్యలు ఉన్నాయి సౌందర్యలహరి మీద. ఆ 36 వ్యాఖ్యలు క్షుణ్ణంగా చదివి 37 వ్యాఖ్య రాశాడు ఈ లక్ష్మీధరుడు. అందుకే నా వ్యాఖ్యను కనుక చదివినట్లయితే ఇంకా ఏ వ్యాఖ్య చదవక్కర్లేదు అని చెప్పుకున్నాడు లక్ష్మీధరుడు. అటువంటి గొప్పదైనటువంటి వ్యాఖ్య రాశాడు. నువ్వు ఎవరివయ్యా అంటే సోహం లక్ష్మీధర అన్నాడు. నేను లక్ష్మీధరుణ్ణి అంటే అంత పేరున్నటువంటి వాడిని అని చెప్పుకున్నాడు అనమాట ఆయన. చాలా గొప్పవాడు. నా వ్యాఖ్య చదివినట్లయితే సౌందర్యలహరి మీద ఇంకా ఏ రకమైనటువంటి వ్యాఖ్య కూడా చదవక్కర్లేదు అన్నాడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యనే మైసూరు ప్రభుత్వం వాళ్ళు ప్రింట్ వేశారు. గవర్నమెంట్ ప్రింట్ వేసింది లక్ష్మీధరుడి వ్యాఖ్య. అయితే ఆ సౌందర్యలహరికి నేను కూడా వ్యాఖ్య అనే అంత పెద్ద పదాన్ని వాడను కానీ నేను కూడా రాశాను. ఇప్పుడు నేను కూడా చాలా ఖచ్చితంగా చెప్తాను. నా పుస్తకం కనుక చదివినట్లయితే, నేను రాసినటువంటి సౌందర్యలహరి వ్యాఖ్య కనుక చదివినట్లయితే ఇక ఏ వ్యాఖ్య కూడా చదవవలసినటువంటి అవసరం లేదు అనే మాట నేను డంకా బజాయించి మరీ చెప్తాను. ఎందుకని అంటే లోలా లక్ష్మీధరుడు రాసినటువంటి వ్యాఖ్యని నేను పూర్తిగా అధ్యయనం చేసి దాంతోపాటుగా ఇంకా ఉన్నటువంటి ఇతర వ్యాఖ్యలు కూడా చూసి, అవే కాకుండా వీటిల్లో దేవి భాగవతము, దేవి ఉపనిషత్తులు, మిగిలినటువంటి ఉపనిషత్తులు అన్నీ కూడా వాడుకుని నేను ఈ వ్యాఖ్యను రాయడం జరిగింది. లోలా లక్ష్మీధరుడేమో ఆ రోజున అప్పటికి ఉన్నటువంటి 36 వ్యాఖ్యలు చదివి తను రాశాడు. అంటే లక్ష్మీధరుడి వ్యాఖ్య చదివితే 36 వ్యాఖ్యలు చదివినటువంటి
ఆ ఇది అనేది వస్తుంది మనకి. కాబట్టి ఇప్పుడు నేను లక్ష్మీదేవి వ్యాఖ్యని యథాతథంగా తీసుకుని దానికి ఇవన్నీ మళ్ళీ కలిపి ఇటువైపున లలితా శాస్త్రము, అటువైపున దేవి ఉపనిషత్తులు, మిగిలినటువంటి దశోపనిషత్తులు, దేవి భాగవతము, శ్రీమద్ భాగవతం ఇవన్నీ కూడా తీసుకుని నేను ఈ వ్యాఖ్య రాయటం జరిగింది. కాబట్టి నా వ్యాఖ్యని గనక ఈ సౌందర్యలహరి మీద నేను రాసినటువంటి వ్యాఖ్యను గనక చూసినట్లయితే ఇంకొక పుస్తకం ఏది కూడా చదవవలసినటువంటి అవసరం ఉండదు అనేటటువంటి మాటని సగర్వంగా నేను చెప్పుకోవచ్చు. కానీ సవినయంగా మాత్రం మనవి చేస్తానన్నమాటని. సగర్వంగా చెప్పను, సవినయంగా మనవి చేస్తాను. సరే, అటువంటి లక్ష్మీధరుడు ఇక్కడ చెప్పాడు. శివచక్రాలు కూడా మనం కలిపి లెక్క పెట్టినట్లయితే ఈ మర్మస్థానాలు అనేవి మొత్తం 28 అవుతాయి అన్నాడు. ఇక తర్వాత విషయం చూడండి, చాలా చిన్న చిన్న విషయాలు ఇవి. శ్రీచక్రంలో కోణాలు ఎన్ని ఉంటాయి? ఇది మనకందరికీ వచ్చే అనుమానం. ఇది శ్రీచక్రంలో కోణాలు అనేవి ఎన్ని ఉంటాయి? కోణాలు అనేవి ఎన్నుంటాయి అంటే మామూలుగా గనక మనం లెక్క పెట్టినట్లయితే మనం ఎవరిని అడగక్కర్లేదు, మనం లెక్కెట్టుకుందాం. త్రికోణము అంటే 3 కోణాలు, అష్టకోణము ఇందులో 8 కోణాలు, 8 × 3 11, దశారయుగ్మము 10 కోణాల చక్రాలు 2 అంటే 2 × 10 20, 11 × 20 31. ఆ తర్వాత మన్వస్త్రము 14 కోణాల చక్రం, వెరసి 31 × 14 45 కోణాలు ఉంటాయి. ఇది శ్రీచక్రంలో ఉండేటువంటి కోణాలు, 45 కోణాలు ఉంటాయి. తెలిస్తే చాలా చిన్నది, తెలియకపోతే చాలా పెద్దదైనటువంటి ప్రశ్న ఇది. $1,000 మిలియన్ ప్రశ్న ఇది, సామాన్యమైనటువంటిది కాదు. అలాగే ఇప్పుడు చాలా గొప్పదైనటువంటి విషయం బీజాక్షరాలు. శ్రీచక్రంలో బీజాక్షరాలు ఉంటాయా? ఇది అనుమానం. శ్రీచక్రము అనేది కేవలము రేఖా నిర్మితం. ఇందులో బీజాక్షరాలు అనేవి ఉండవు. అసలు దేవత పేరు ఉండదు, దేవత మంత్రము ఉండదు, అలాగే బీజాక్షరాలు ఉండవు. ఈ మాట మనం ఎందుకు చెప్తున్నామంటే మంత్రశాస్త్రంలో అనేకమైనటువంటి యంత్రాలు ఉన్నాయి. ప్రతి మంత్రానికి ఓ యంత్రం ఉంది. ప్రతి యంత్రంలోనూ కూడా ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్రము అనేది అందులో రాయబడి ఉంటుంది, యంత్రంలో రాయబడి ఉంటుంది. ఉదాహరణకి గణపతి మంత్రాన్ని తీసుకోండి. ఆ యంత్రంలో గంగణపతయే నమః, లేకపోతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు, ఇలా గణపతి మంత్రం గాని గణపతి గాయత్రి గాని అందులో రాయబడి ఉంటుంది. ఏ యంత్రాన్ని తీసుకున్నా ఇలాగే ఉంటుంది. ప్రతి యంత్రంలోనూ కూడా ఆ దేవతకి సంబంధించిన మంత్రము తప్పనిసరిగా ఉంటుంది. ఈ మంత్రమే కాకుండా ఆ దేవతకి సంబంధించినటువంటి కొన్ని బీజాక్షరాలు కూడా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ శ్రీచక్రంలో ఏముంటాయి? ఇందులో ఏ దేవతకి సంబంధించినటువంటి మంత్రము ఉండదు అనే మాటను గతంలోనే చెప్పుకున్నాం. ఇది కేవలము రేఖా నిర్మితం, అంటే గీతలు గీసినటువంటిది అంతే. అంతే తప్పించి ఇందులో ఏ దేవత యొక్క మంత్రము గాని పేరు గాని ఉండవు. మరి బీజాక్షరాలు ఉంటాయా? అసలు బీజాక్షరం అంటే ఏమిటి? భాషకు ఉన్నటువంటి 50 అక్షరాలే. వీటిల్లో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి అని చెప్పారు. ఇదంతా కూడా బీజాక్షర నిఘంటువు ఓ చిన్న పుస్తకం ఉంది, అందులో మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఏ అక్షరం ఏ దేవతకి సంబంధించింది,
ఇవన్నీ కూడా అందులో కనిపిస్తాయి. శ్రీం అనేది లక్ష్మీ బీజము, లం అనేది పృథివీ బీజము, ఇట్లా అన్ని కనిపిస్తాయి, అందులో ఉంటాయి. అయితే లం పృథివీ బీజమేనా, ఇంద్ర బీజం కూడా, ఇట్లా ఒక అక్షరమే 4-5 దేవతలకు కూడా అది బీజంగా ఉంటుంది. ఇవన్నీ అందులో ఉంటాయి. సరే, ఇప్పుడు మరి ఈ శ్రీచక్రంలో ఏదైనా ఒక బీజాక్షరం అనేది ఉంటుందా అని అంటే, దక్షిణ భారతదేశంలో దొరికేటటువంటి లేదా తయారు చేసేటటువంటి శ్రీచక్రాల్లో ఎక్కడా కూడా బీజాక్షరము అనేది ఉండదు. ఎక్కడ బీజాక్షరం ఉండదు. ఎందుకని బీజాక్షరం ఉండదు అని అంటే, ఇది మన సంప్రదాయం. అంటే బీజాక్షరాలు లేకుండా ఉండటం అనేది మన సంప్రదాయం. సంప్రదాయము అంటే దీనికి ఏమన్నా ఆధారం ఉందా? ఆధారం లేకుండా సంప్రదాయం అనేది ఎప్పుడు రాదు, ఏదో ఆధారం ఉంటుంది. ఇక్కడ తాంత్రిక పరమైనటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాల్లో కొన్ని చోట్ల బీజాక్షరాలు శ్రీచక్రంలో ఉండాలని, కొన్ని చోట్ల అవసరం లేదని, ఇలా భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. వాటిని అనుసరించే ఉత్తర భారతదేశంలో, అది కూడా అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల మాత్రమే ఈ బీజాక్షరాలు శ్రీచక్రంలో రాయటం అనేది జరుగుతోంది, లేకపోలేదు. ఇక్కడ చూడండి, ఈ మాట చెప్తూ ఉన్నారు, బీజాక్షరయుతం చక్రం యత్యేనా ఉత్తమోత్తమం. బీజాక్షరాలు ఉన్నటువంటి శ్రీచక్రం కనుక అయినట్లయితే దాన్ని యతీశ్వరులు మాత్రమే అర్చన చేయాలి, మిగిలిన వాళ్ళెవరూ కూడా అర్చన చేయకూడదు. యతీశ్వరులు మాత్రమే చేయాలంటే మిగిలిన వాళ్ళెవరు కూడా చేయకూడదు అనే అర్థం. అక్కడ మిగిలిన వాళ్ళెవరు కూడా చేయకూడదు. మరి బీజాక్షరాలు లేనటువంటిది, బీజాక్షర విహీనంతు గృహస్థానం ప్రశస్తకం. బీజాక్షరములు లేనటువంటి శ్రీచక్రం కనుక అయినట్లయితే అది గృహస్థులకి చాలా ప్రశస్తమైనటువంటిది అని చెప్తున్నాడు. అంటే బీజాక్షరయుతం చక్రం యత్యేనాముత్తమోత్తమం, బీజాక్షర విహీనంతో గృహస్థానం ప్రశస్తకం. బీజాక్షరాలు ఉంటేనేమో యతీశ్వరులకి, బీజాక్షరాలు లేనటువంటిది గృహస్థులకి ప్రశస్తమైనటువంటివి అని చెప్తూ ఉన్నాడు. ఇది ఒక సంప్రదాయం. మరి ఇందులో ఇంకో సంప్రదాయం ఉంది. అందులో చెప్తూ ఉన్నాడు చూడండి, బీజం వినాతు నిర్జీవం శవవత్ పరికీర్తితం. బీజాక్షరాలు కనుక లేకపోతే అది నిర్జీవం అవుతుంది, శవంతో సమానం అవుతుంది. ప్రాణం, శవం అంటే ప్రాణం లేనటువంటిది, ప్రాణం లేనటువంటి దాంతో సమానం అవుతుంది. బీజాక్షరాలు కనుక లేకపోయినట్లయితే నిర్జీవం, ప్రాణం ఉన్నట్టుగా, ప్రాణం లేనట్టుగా అది భావించబడుతుంది. అయి శవత్ పరికీర్తితం, శవంగా పరిగణించబడుతుంది. బీజహీనంతు తచ్చక్రం, బీజాలు లేనటువంటి యచ్చక్రం, ఆ చక్రాన్ని తచ్చక్రం సిద్ధిదం నచ. బీజహీనంతు యచ్చక్రం తచ్చక్రం సిద్ధిదం నచ. బీజాక్షరాలు లేనటువంటి చక్రాన్ని గనక నువ్వు ఎంత కాలం పాటు అర్చన చేసినప్పటికీ కూడా ఆ అర్చన అనేది ఫలించదు అని చెప్తూ ఉన్నాడు. అంటే బీజాక్షరాలు అనేవి ఉండి తీరాలి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మరి ఉన్నటువంటి వాటిల్లో ఇందాక చెప్పారు చూడండి, బీజాక్షరాలు ఉంటేనేమో యతీశ్వరులు అర్చించాలి, లేకుండా ఉంటేనేమో గృహస్థులకి ప్రశస్తము అన్నాడు. ఇవన్నీ కూడా సంప్రదాయ భేదాలు. ఇప్పుడు మనకు వస్తుంది ఒక చిన్న అనుమానం. మనకు చిన్న సామెతను చూడండి, రామాయణం అంతా విన్న తర్వాత రాముడికి సీత ఏమవుతుంది అని అనుమానం వచ్చిందట. మనం ఆ మాట వినంగానే నవ్వేస్తాం, అదేమిటయా రాముడికి సీత ఏమవుతుంది అని అనుమానం రావటం ఏమిటి నీకు అని. వివిధ రకాలైనటువంటి రామాయణాలు వింటే ఆ మాట తెలుస్తుంది మీకు. ఒకానొక రామాయణంలో రాముడు సీత ఇద్దరూ కూడా దశరథ మహారాజా యొక్క కుమారులు.
ఆయన కుమారుడు, ఈవిడ కుమార్తె, దశరథుడి యొక్క బిడ్డలు. ఇంకొక రామాయణంలో సీత రావణాసురుడి యొక్క కూతురు. ఇలా రకరకాలైనటువంటి రామాయణాలు ఉన్నాయి. అందుకే రామాయణం వినగా వినగా అంటే వివిధ రకాలైనటువంటి రామాయణాలు వినగా రాముడికి సీత ఏమవుతుంది అని అనుమానం వచ్చింది అన్నాడు. ఇప్పుడు చెప్పాను కదా, రామాయణంలో ఒక రామాయణంలో సీతారాములు ఇద్దరూ కూడా దశరథుడి యొక్క పిల్లలు అని అక్కడ రాశాడు. మరి ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తాం? ఇంకో చోట మండోదరి, ఈ మండోదరి అనేది ఈ దశరథుడి యొక్క భార్య అని రాశాడు. కాబట్టి ఈ అనుమానాలు వచ్చాయి అన్నాడు. అలాగే ఇక్కడ కూడా ఇన్ని విషయాలు చెప్పారు మీరు. ఒకసారి బీజాక్షరాలు ఉండాలి అన్నారు, ఇంకోసారి బీజాక్షరాలు ఉండకూడదన్నారు. ఉంటేనే ఫలిస్తుంది అని ఒకచోట చెప్పారు, ఉండకపోతే గృహస్థుడికి ప్రశస్తము అని ఇంకోచోట చెప్పారు. మరి ఇన్ని విషయాలు చెప్పినప్పుడు మేమేం చేయాలి? ఈ అనుమానం వస్తుంది మనకి. బీజాక్షరాలు ఉన్నటువంటి చక్రాన్ని పెట్టుకోవాలా, లేనటువంటి చక్రాన్ని పెట్టుకోవాలా, ఎలా పెట్టుకోవాలి? ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శాస్త్రంలో ఏం చెప్పబడింది అనేది కాదు ఇక్కడ కావాల్సింది. మీ గురువు గారు ఏం చెప్పారు? భిన్నమైనటువంటి సంప్రదాయాలు ఉన్నప్పుడు గురు సంప్రదాయాన్ని మాత్రమే పాటించాలి అనేటటువంటిది ఆర్యోక్తి. కాబట్టి గురువు గారు ఏం చెప్పాడో అదే మీరు చేయండి. గురువు గారు ఏ శ్రీచక్రాన్ని మీ చేతికిస్తే ఆ శ్రీచక్రాన్ని మీరు రక్షణ చేయండి. అందులో బీజాక్షరాలు ఉన్నాయా లేదా ఇదంతా మీకు అనవసరం. గురువు గారు చేయమన్నాడు, మనం చేస్తాం, అంతే లెక్క. అలాగే చేయాలి. ఇక ఇంకో విషయం చూద్దాం. ఇప్పుడు శ్రీచక్రంలో ప్రస్తారములు అనేటటువంటి ఒకటి ఉంది. ప్రస్తారాలు అని అంటారు వీటిని. ఈ శ్రీచక్రంలో అసలు ఎన్ని రకాలైనటువంటి ప్రస్తారాలు ఉన్నాయి, వీటిల్లో ఏమిటి ఈ విషయము? ఈ విషయాన్ని మనం చెప్పుకోవాలి ఇక్కడ. అంటే మనం చెప్పుకునేటటువంటి ప్రస్తారాలు ఉన్నాయంటే చాలా రకాలైనటువంటి శ్రీచక్రాలు ఉన్నాయి. ఈ ప్రస్తారాలు అనేవి ఉన్నాయి. అందుకే ప్రస్తారాలకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. అసలు ప్రస్తారం అంటే ఏమిటి? ముందు శ్రీచక్రం ఉండేటటువంటి ఆకారాన్నే ప్రస్తారము అని అంటారు. అది ఏ ఆకారంలో ఉంటుంది దాన్ని బట్టి ప్రస్తారాన్ని వాడు నిర్ణయించడం అనేది జరుగుతుంది. ప్రస్తారాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇప్పుడు మనం సమాధానం చెప్తూ ఉన్నాం. ప్రస్తారములు 3 రకాలుగా ఉంటాయి. ఇది ఏమిటి అథారిటీ 3 రకాలుగా ఉంటాయని చెప్పడానికి? శ్రీ విద్యార్ణవము అనేటటువంటి గ్రంథంలో చెప్పాడు ఈ మాట. ఇదేం మనం కళ్ళు మూసుకుని చెప్తూ ఉన్నటువంటి విషయం కాదు. ప్రస్తారములు అంటే శ్రీచక్రము యొక్క ఆకారము అనేది 3 రకాలుగా ఉంటుంది అని శ్రీ విద్యార్ణవము అనే గ్రంథంలో చెప్పాడు. ప్రస్తారో త్రివిధా ప్రోక్త శ్రీచక్రస్య తదేశ్వరీ. ఓ పార్వతి, శివుడు పార్వతీదేవికి చెప్తూ ఉన్నాడు ఈ శాస్త్రం అంతా కూడా. ఓ పార్వతి, ప్రస్తారో త్రివిధా ప్రోక్త, ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి ప్రస్తారములు ఈ ఆకారంలోనే 3 రకాలుగా ఉంటాయి అంటున్నాడు. ఏమిటవి? మేరు కైలాస భూసంజ్ఞ భేదాస్య త్రిధా భవేతు. మేరు, కైలాస, భూ ఈ 3 రకాలు అన్నాడు. అంటే మేరు అంటే మేరు ప్రస్తారము, భూ అంటే భూప్రస్తారము, కైలాస అంటే కైలాస ప్రస్తారం. భూప్రస్తారం, మేరు ప్రస్తారం, కైలాస ప్రస్తారము అని 3 రకాలుగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు ఈశ్వరుడు పార్వతీదేవికి. చూడండి ఇక్కడ మళ్ళీ. ప్రస్తారో త్రివిధా ప్రోక్త శ్రీచక్రస్య తధేశ్వరీ మేరు కైలాస భూసంజ్ఞ
వేదాస్య త్రిధా భవేతు. మేరు ప్రస్థారం, భూప్రస్థారం, కైలాస ప్రస్థారము అని 3 రకాలుగా ఉంటాయి పార్వతి అని చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రస్థారాలని గురించి ఒకసారి చూద్దాం. ముందుగా భూప్రస్థారము అన్నాడు. ఏమిటి భూప్రస్థారం అంటే? ఇది బల్లపరుపుగా ఉంటుంది, ఒక కాగితంలా ఉంటుంది. దీన్ని దేంతో తయారు చేస్తారు? వెండితో గాని, బంగారంతో గాని, రాగితో గాని, అంటే వెండి రేకు, బంగారపు రేకు, రాగి రేకు, కాగితం మీద, పట్టు వస్త్రం మీద, భూర్జరీ పత్రము అని ప్రత్యేకంగా ఇంకో పత్రం ఉంటుంది, బజార్లో అమ్ముతారు మీకు. అరిటాకుల్లాగా పెద్ద పెద్ద ఆకులు అనమాట అవి. దాన్ని భూర్జరీ పత్రము అని అంటారు. ఆ భూర్జరీ పత్రం మీద లేదా నేల మీద రాస్తారు. ఇలా ఈ రేకుల మీద గాని, నేల మీద గాని, భూర్జరీ పత్రం మీద గాని, కాగితం మీద గాని ఇలా శ్రీచక్రాన్ని గీసి దాన్ని పూజ చేస్తారు. దీంట్లో ఆ యంత్రం యొక్క పొడవు వెడల్పు సమానంగా ఉండాలి. అది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మనం పాటించి తీరాల్సినటువంటి నియమం. అంటే 5 అంగుళాల పొడవు ఉంటే 5 అంగుళాల వెడల్పు ఉండాలి. 2 అంగుళాల పొడవు ఉంటే 2 అంగుళాలే వెడల్పు ఉండాలి. అంటే చదరంలో ఉండాలన్నమాట. ఇది భూప్రస్థారం అంటే. దీన్ని సామాన్యంగా రాగి రేకు, వెండి రేకు, బంగారపు రేకు, పట్టు వస్త్రం మీద, భూర్జరీ పత్రం, కాగితం మీద, ఇట్లా దేని నేల మీద, దేని మీద అయినా సరే గీసి దాన్ని పూజ చేయటం అనేది జరుగుతుంది. ఇది భూప్రస్థారం. ఇక రెండోది మేరు ప్రస్థారము. ఏమిటిది మేరు ప్రస్థారం అంటే? బోలించినటువంటి గరాట్లాగా ఉంటుంది. ఇది మేరు ప్రస్థారం. గరాటు బోలిస్తే ఎలా ఉంటుంది చూడండి, కోన్ షేప్ అంటాం మనం, అలా ఉంటుంది ఇది. ఈ శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి అని చెప్పాం కదా. ఇలా గరాటు బోలించినట్టుగా ఉన్నప్పుడు ఒక్కొక్క ఆవరణ కింద నుంచి పైకి వెళ్తుంది. ఒక్కొక్కటిగా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి అంతస్తులుగా ఉంటాయి. ఇలా ఒకదాని మీద ఒకటి 9 ఆవరణలు కనిపిస్తూ ఉంటాయి. దీని యొక్క పరిణామం ఎంత ఉంటుంది అంటే, ఇది ఘనంగా ఉంటుంది. అంటే ఘనపు అంగుళాలు 3 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు. పొడవు ఎంతైతే వెడల్పు అంతే, ఎత్తు అంతే. అలాగే ఉంటుంది మేరు ప్రస్థారము అనేది. ఇక ఇందులో చెప్పింది కైలాస ప్రస్థారము అని 3వ ప్రస్థారం చెప్పారు. ఈ కైలాస ప్రస్థారం కూడా ఇలాగే బోధించినటువంటి గరాట్లాగానే ఉంటుంది. అంటే మేరు ప్రస్థారం లాగానే ఉంటుంది. పొడవు వెడల్పు 2 సమానంగానే ఉంటాయి. ఇందులో అనుమానం ఏం లేదు. ఎత్తు మాత్రం అంత ఉండదు. అంటే పొడవు 5 అంగుళాలు ఉంటే వెడల్పు 5 అంగుళాలే ఉంటుంది, ఎత్తు 5 అంగుళాలు ఉండదు. మరి ఎంత ఉంటుంది? అందులో 1/4 వంతు మాత్రమే ఉంటుంది. 5లోనూ 1/4 వంతు. అది ఎంతైతే అంత. అంటే దగ్గర దగ్గర అంగుళన్నర అది ఎత్తుండేది. ఇట్లా ఎత్తు మాత్రం తక్కువగా ఉంటుంది, పొడవు వెడల్పు మాత్రం సమానంగా ఉంటాయి. ఇది కైలాస ప్రస్థారము అని అంటారు. పోనీ మనం ఒక్కటి కనుక తీసుకుంటే 4 అంగుళాల వెడల్పు ఉన్నది అనుకున్నాం అనుకోండి. 4 అంగుళాల పొడవు, 4 అంగుళాల వెడల్పు, 1 అంగుళమే ఎత్తు ఉంటుంది. ఇది కైలాస ప్రస్థారం. అయితే ఈ కైలాస ప్రస్థారంలోనే మళ్లీ భేదాలు అనే ఉన్నాయి. ఇప్పుడు మన కాశీలో అమ్ముతూ ఉంటారు. కైలాస ప్రస్థారం ఇది అని ఆ కాశీలో అమ్ముతారు. ఇత్తడితో తయారు చేసినటువంటి యంత్రాలు అమ్ముతారు. నా దగ్గర నేను తెప్పించాను. అయితే ఇలా కాదు, మామూలు మేరువే. ఆ మేరువు మీద బిందువు ఉంది కదా, బిందువు నెట్టిన అంటే ఆ బిందువు పైన శివశక్తులు ఇద్దరు కూర్చొని ఉంటారు. అది కైలాస ప్రస్థారము అని ఓ మాట ఉంది. మేరు ప్రస్థారమే. అందులో 9వ ఆవరణమైనటువంటి బిందువు మీద శివశక్తులు ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు. అది కైలాస ప్రస్థారము అని.
అసలు శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువునందే శివశక్తులు ఇద్దరు ఉంటారు అని మనం చెప్తూనే ఉన్నాం. కానీ మరి ఏమిటో అక్కడ మాత్రం శివశక్తులు ఇద్దరిని కూడా బొమ్మలు వేసి ఇది కైలాస ప్రస్థారము అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. ఈ సంప్రదాయ భేదం ఇది. సరే, దాని గురించి తర్వాత చూద్దాం. మొత్తానికి ఇది కైలాస ప్రస్థారం. ఇప్పుడు ఈ ప్రస్థారముల యొక్క ప్రత్యేకత అనేది ఏమిటి, ఈ విషయాన్ని మనం చూద్దాం. అసలు ఎందుకు వీటిని గురించి చెప్పాలి? మేరు ప్రస్థారకం యంత్రం నిత్యా తాదాత్మ్యకం స్మృతం మాతృకాయస్తు కైలాస ప్రస్థారాఖ్యా సురేశ్వరి భూప్రస్థారం మహాదేవి వసిన్యాత్మకముత్తమం. ఈ ప్రస్థారాల్లో ఉండేటటువంటి ప్రత్యేకత అనేది ఏదో చెప్తూ ఉన్నాడు. భూప్రస్థారం మహాదేవి వసిన్యాత్మకముత్తమం. భూప్రస్థారంలో వసిన్యాది దేవతల యొక్క తాదాత్మ్యత అనేది చెప్పబడింది. మేరు ప్రస్థారకం యంత్రం నిత్యా తాదాత్మ్యకం స్మృతం. మేరు ప్రస్థారంలో నిత్యాదేవతల యొక్క షోడశనిత్యాలు ఆ తాదాత్మ్యత అనేది చెప్పబడింది. మరి కైలాస ప్రస్థారంలో ఏమిటి? మాతృకాయస్తు కైలాస ప్రస్థారాఖ్యా సురేశ్వరి. కైలాస ప్రస్థారంలో మాతృకా తాదాత్మ్యత ఇది చెప్పబడింది. ఇలా భూప్రస్థారంలో వసిన్యాయ దేవతలు, మేరు ప్రస్థారంలో షోడశనిత్యులు, కైలాస ప్రస్థారంలోకి వచ్చేటప్పటికీ మాతృకా తాదాత్మ్యత. ఇలా వీటి యొక్క తాదాత్మ్యత అనేది చెప్పారు. ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఈ తాదాత్మ్యత అనేది ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, సనత్ కుమార సంహితలో ఈ షోడశనిత్యులు ఇద్దరిద్దరుగా వసిన్యాది దేవతలతో కలిసి, ఇద్దరిద్దరుగా ఎందుకు కలుస్తున్నారు అంటే వసిన్యాది దేవతలు 8 మందే. వసిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జైని, సర్వేశ్వరి, కౌళిని, వీళ్ళు మొత్తం 8 మంది. మరి షోడశనిత్యులు 16 మంది. వీళ్ళిద్దరూ కలవాలి అంటే వసిన్యాయ దేవత ఒక్కొక్క దేవతను 2 నిత్యలు కలవాలి. అందుకని 2 నిత్యలు ఈ వసిన్యాది దేవతలతో కలిసి శ్రీచక్రంలో ఉన్నటువంటి 7వ ఆవరణ అయినటువంటి అష్టకోణానికి 8 కోణాలు ఉన్నాయి. ఆ 8 కోణముల యందు కూడా అంతర్భూతం చెందుతూ ఉన్నాయి. అలాగే ఈ వసిన్యాది దేవతలు 8 మంది, యోగినులు 12 మంది, మొత్తం కలిపి 20 మంది. ఈ 20 మంది కూడా దశార యుగ్మంలో ఒక్కొక్క కోణమునందు ఒక్కొక్కడు చొప్పున 10 కోణాల చక్రాలు 2, 2 10 20. ఈ 20 మంది అక్కడ 20 కోణాల్లోనూ ఉంటారు. ఇలా వర్గులు 8 అక్షరాల్లో వర్గులు అని అంటాం మనం. ఆ, కా, చా, టా, తా, పా, యాస. మామూలుగా మన కచడ తపలు 5 తెలుసు. అవర్గు అంది అంటే ఆ నుంచి ఆహా వరకు. యా ఉంది, యాస, యారా, లావా. తర్వాత శా ఉంది, శాఖ, సాహా. ఇవి 4. అట్లా మొత్తం 8 వర్గులు అవుతూ ఉన్నాయి. చూడండి, ఆ, కా, చా, టా, తా, పా, యాస. ఈ వర్గులు 8. ఈ 8 వర్గులు కూడా వసిన్యాయ దేవతలు, వాళ్ళు 8 మంది. అలాగే షోడశనిత్యులు 16 మంది. 8 మంది ఏమో ఇక్కడ వసిన్యాయ దేవతలు, వర్గులు 8, 16, షోడశనిత్యులు 16, 32. 32ను యోగిని దేవతలు 12 మంది. 32, 12, 44. ఈ 44 కలిసి వీటిల్లో
మహాత్రిపుర సుందరి అనేటటువంటిది బిందువులో ఉంటుంది. ఇకపోతే 44లో 1 పోతే మిగిలినటువంటి 43. మిగిలిన 43 కోణములు, శ్రీచక్రంలో ఉన్నటువంటి కోణాలు 43. ఈ 43 కోణముల యందు కూడా అంతర్భూతం చెందుతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. మనకి వెంటనే అనుమానం వచ్చేస్తుంది, శ్రీచక్రంలో ఉన్నటువంటి కోణాలు 43 ఏమిటి, 45 అని చెప్పుకున్నాం కదా మనం అని. శ్రీచక్రాన్ని నేల మీద గనక గీసి చూసినట్లయితే 45 కోణాలే లెక్క పెట్టేటప్పుడు ఇందులో అనుమానం ఏం లేదు. కానీ అష్టకోణంలో ఉన్నటువంటి 2 కోణాలు త్రికోణంలో కలిసిపోతాయి. అందుకని 45 లెక్కకి రావు, 43 లెక్కకు వస్తాయి. అందుచేత ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ మొత్తం 44 సంఖ్య మళ్ళీ చూసుకోండి ఒకసారి. వసిన్యాయ దేవతలు 8 మంది, అష్టవర్గులు 8, 16, షోడశ నిత్యలు 16, 32, యోగిని దేవతలు 12, 44. ఈ 44లోనూ మహాత్రిపుర సుందరేమో, అంటే షోడశ నిత్యంలో మహాత్రిపుర సుందరి ఉంది, ఆవిడేమో బిందువులో ఉంటుంది. పోతే మిగిలినవి 43. ఈ 43 శ్రీచక్రంలో ఉన్నటువంటి 43 కోణముల యందు ఉంటాయి. ఇది ఇక్కడ చెప్తూ ఉన్నది. ఇక గంధాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, ఈ 4 ఆకర్షణ దేవతలు. ఈ 4 కూడా భూపురంలో ఉన్నటువంటి 4 ద్వారముల యందు ఉంటారు. 4 ద్వారాల్లోనూ ఈ ఆకర్షణ దేవతలు ఉంటారు. ఇది భూప్రస్థారము అంటే. భూప్రస్థారంలో ఏం చెప్పుకున్నాం మనం? వసిన్యాది దేవతల యొక్క తాదాత్మ్యత. ఇది వసిన్యాది దేవతల యొక్క తాదాత్మ్యత అంటే. ఇక సుభాగమ పంచకంలో మనకి షోడశ నిత్యాల యొక్క తాదాత్మ్యత అనేది చెప్పబడుతూ ఉన్నది. చూడండి, ఏమిటి షోడశ నిత్యాల యొక్క తాదాత్మ్యత అంటే ఇక్కడ చూడండి. షోడశ నిత్యలు అనేవాళ్ళు ఈ 16 మంది కూడా చంద్రకళా విద్యలో అంగభూతాలు. అయితే చతుషష్ఠి తంత్రాలు, 64 తంత్రాలు ఉన్నాయి మనకి మొత్తం. ఈ 64 తంత్రాల్లోనూ కూడా చంద్రజ్ఞాన విద్య అనేది చెప్పబడింది. చంద్రజ్ఞాన విద్య అనేది కూడా ప్రత్యేకంగా ఉంది మనకి. కానీ ఈ తంత్రాల్లోకి వచ్చేటప్పటికి ఈ చంద్రజ్ఞాన విద్య అనేది కౌళాచారంలో చెప్పబడింది. కాబట్టి అది మనం వదిలిపెట్టేస్తాం, నిషేధం. ఎందుకని అంటే ఇక్కడ మనకి ఏ విద్య అయినా సరే మోక్షకారకమే కావాలి, కౌళాచారం అనేది మోక్షకారకం కాదు. అందుకని మనం అక్కడ కౌళాచారంలో చెప్పబడినటువంటి ఈ చంద్రజ్ఞాన విద్యను వదిలిపెట్టేస్తున్నాం. ఈ చంద్రజ్ఞాన విద్య సుభాగమ పంచకంగా మళ్ళీ చెప్పబడింది, ఇక్కడ సమయాచారంలో చెప్పబడింది. సుభాగమ పంచకము ఇందులో సమయాచారంలో చెప్పబడింది. కౌళాచారము అంటే లౌకికమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఆచారం ఏదైతే ఉన్నదో అది కౌళాచారం. మరి సమయాచారము అంటే మోక్ష మార్గాన్ని అన్వేషించేటటువంటిది, అది సమయాచారం. కాబట్టి ఇక్కడ ఈ సుభాగమ పంచకంలో ఈ చంద్రజ్ఞాన విద్య అనేది సమయాచారంలో చెప్పబడింది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి సుభాగమ పంచకంలో వశిష్ఠ సంహిత ఇది ఒకటి. ఈ వశిష్ఠ సంహితలో చంద్రజ్ఞాన విద్య అనే చెప్పారు. అక్కడ ఈ షోడశ నిత్యలు అంటే ఎవరో చెప్పడం అనేది జరిగింది. ఈ షోడశ నిత్యల గురించి అనేక చోట్ల చెప్పారు, కానీ అవన్నీ మనం తీసుకోవటంలా. ఎందుకని అంటే చెప్పాను కదా, అవన్నీ కౌళాచారంలో ఉన్నాయి అన్నారు.
కౌలాచారంలో ఉన్న వాటిని మనం తీసుకోవద్దు, అవి నిషేధము అన్నాం. కాబట్టి సమయాచారంలో చెప్పిన విషయాలే మనం తీసుకుంటున్నాం ఇక్కడ. ఈ చంద్రజ్ఞాన విద్యలో పరమేశ్వరి అడుగుతుంది పరమేశ్వరుడిని, నాథ షోడశనిచ్చారంటే ఎవరు, వాళ్ళని గురించి నాకు వివరించు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, శృణిదేవి ప్రవక్ష్యామి నిత్యా షోడశకంతవా సకసిత్ చిన్మయాఖ్యాతం సర్వతంత్రేషు గోపితం. ఓ పరమేశ్వరి, తంత్రాలయందు గోప్యముగా ఉన్నటువంటిది, సర్వతంత్రేషు గోపితం, అన్ని తంత్రాల్లోనూ కూడా రహస్యంగా ఉన్నటువంటిది. నకస్య చిన్మయాఖ్యాతం, ఇంతవరకు ఎవరు కూడా అడగనటువంటిది, ఎవరికి చెప్పనటువంటిది, రహస్యాతి రహస్యమైనటువంటిది. అటువంటి నిత్యా షోడశకంతవా, ఆ షోడశ నిత్యుల గురించి ఇప్పుడు నీకు చెబుతూ ఉన్నాను, వాళ్ళెవరో నువ్వు వినవలసింది అని అంటూ ఉన్నాడు. ఎవరి షోడశ నిత్యులు? ఇదిగో ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, చూడండి. తత్రాదౌ ప్రథమా నిత్య మహాత్రిపుర సుందరి, ఇందులో మొట్టమొదటి నిత్య మహాత్రిపుర సుందరి. ఈవిడే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం, ఆవిడే పరమేశ్వరి. ఆ తర్వాత తదక్కామేశ్వరి నిత్య నిత్యాచ భగమాలిని నిత్యక్లిన్నా తథా చైవ భేరుండా వన్నివాసిని మహావజ్రేశ్వరీ రౌద్రీ త్వరిత కులసుందరి నిత్యా నీల పతాకాచ విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిద్రూప ఏతా నిత్యాస్తు షోడశ. వీళ్ళమ్మ మొత్తం 16 మంది, వీళ్ళనే షోడశ నిత్యలు అని అంటూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఇందులో మొట్టమొదటిదే మహాత్రిపుర సుందరి, ఆవిడ పరమేశ్వరి అంటే. ఆ తర్వాత ఉన్నవాళ్లు కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నా భేరుండ వన్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. వీళ్ళు 16 మంది. ఇందులో 8వ నిత్య శివదూతి, దాన్నే మనం రౌద్రి అనే పేరుతో కూడా పిలుస్తాం ఆ నిత్యనే. అలాగే ఆఖరి నిత్య చిత్ర, దాన్నే చిద్రూప అని కూడా అంటాం. అయితే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఈ నిత్యాదేవతల్ని అర్చించటము అనేటటువంటిది ఒక పద్ధతి అనేది ప్రత్యేకంగా ఉంది. శుక్లపక్షంలో అయితే కింద నుంచి పైకి పెరుక్కుంటూ రావాలి, అదే కృష్ణపక్షంలో అయితే తగ్గుకుంటూ రావాలి. ఏమిటి అంటే తిథులు నిత్యాస్వరూపాలు, నిత్యలేమో చంద్రకళా స్వరూపాలు. ప్రతి తిథికి ఒక నిత్య అనే చెప్పబడింది. ఏ తిథి రోజున ఆ తిథికి సంబంధించినటువంటి నిత్యాదేవతని, దాంతోపాటుగా మహాత్రిపుర సుందరిని ఇలా అర్చన చేయాలి. అంటే మహాత్రిపుర సుందరి అనేటటువంటి ఈ ధ్రువకళని, ఈ సాదాఖ్య కళని ప్రతిరోజు అర్చన చేయాలి. ఆవిడతో పాటుగా ఆ రోజున తిథి ఏదైతే ఉన్నదో ఆ తిథి నిత్య ఎవరైతే ఉన్నారో ఆ నిత్యని మనం అర్చన చేయాలి. ఉదాహరణకి శుద్ధ పాడ్యమి అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పాడ్యమి, శుక్ల పాడ్యమి అంటాం. పాడ్యమి రోజున కామేశ్వరి, విధియ భగమాలిని, తదియ నిత్యక్లిన్న, ఇలా వీళ్ళందరినీ కూడా మనం అర్చన చేసుకుంటూ రావాలి. దీన్నే తిథిమండల పూజ అని చెప్పి కూడా అంటూ ఉంటారు. అయితే మన సంప్రదాయంలో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సంప్రదాయంలో ఈ తిథిమండల పూజ అనేది చాలా తక్కువ ఉంది. లేదు అని అనం. ఈ పూజ చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కాకపోతే చాలా తక్కువ మంది ఉంటారు తిథిమండల పూజ. ఇక చంద్రుడి యొక్క కళలు,
చంద్రుడి యొక్క కళలు 16. ఏమిటవి అంటే అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత. ఇవి 16 నిత్యాలు. ఇవి చంద్రకళలు. చంద్రుడు షోడశ కళా ప్రపూర్ణుడు, అంటే 16 కళలతోనూ కూడినటువంటి వాడు. అయితే ఈ 16 కళలు కూడా జ్యోతి స్వరూపమైనటువంటి సూర్యుడిలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ 16 కళలు సూర్యుడిలో ఉన్నాయో అప్పుడు చంద్రుడిలో ఒక్క కళ కూడా ఉండదు. చంద్రుడు కళావిహీనుడవుతాడు. ఆ రోజున అమావాస్య అనబడుతుంది. ఆ తర్వాత శుక్లపక్ష పాడ్యమి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క కళ చొప్పున సూర్యుడి నుంచి వచ్చి ఈ చంద్రుడిలో చేరుతూ ఉంటుంది. అంటే పాడ్యమి రోజున ఒక కళ వస్తుంది, విదే రోజున రెండవ కళ, అంటే విదే వచ్చేప్పటికి చంద్రుడిలో 2 కళలు ఉంటాయన్నమాట. తదియ రోజున 3వ కళ, ఇలా అష్టమి రోజున 8వ కళ వస్తుంది. అంటే అష్టమికి వచ్చేప్పటికి మొత్తం 8 కళలు ఉంటాయన్నమాట. ఇలా రోజుకి ఒక కళ చొప్పున పెరుగుతూ పౌర్ణమి వచ్చేప్పటికి 15 కళలు వచ్చి చంద్రుడిలో చేరతాయి. 16వ కళ మహాత్రిపుర సుందరి అయి చంద్రుడిలోనే ఉంటుంది. ఎందుకని అంటే షోడశీతు కళాజ్ఞేయ సచ్చిదానంద రూపిణి, ఆవిడే పరమేశ్వరి కాబట్టి అందులో అలా ఉండిపోతుంది. అప్పుడు పౌర్ణమి రోజున షోడశ కళా ప్రపూర్ణుడవుతాడు చంద్రుడు. ఇక పౌర్ణమి వెళ్ళిన మర్నాడు అంటే కృష్ణపక్ష పాడ్యమి. ఇప్పుడు చంద్రుడిలో నుంచి ఒక్కొక్క కళే ఇక ప్రతిరోజు రోజుకి ఒక్కళ్ళ చొప్పున తిరిగి సూర్యుడిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే కృష్ణ పాడ్యమి రోజున బహుళ పాడ్యమి, అప్పుడు చంద్రుడి నుంచి ఒక్కళ్ళు వెళ్ళిపోతుంది. విదే రోజున 2వ కళ, తదియ రోజున 3వ కళ. ఇలా అమావాస్య వచ్చేటప్పటికి 15 కళలు చంద్రుడిని వదిలిపెట్టి సూర్యుడిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు చంద్రుడు పూర్తిగా కళావిహీనుడు అయిపోతాడు. పరమేశ్వరి యొక్క అర్చనా విధానంలో నిత్యార్చన అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ అర్చన అనేది ఒకటి ఉంది. నిత్యార్చన అంటారు. సాధకుడు ప్రతిరోజు కూడా ఆ తిథిన ఉన్నటువంటి ఆ నిత్యని అర్చన చేస్తూ మహాత్రిపుర సుందరిని తప్పనిసరిగా అర్చన అనేది చేయాలి. అయితే పాడ్యమి మొదలైనటువంటి తిథులన్నీ కూడా నిత్యస్వరూపాలని, నిత్యలన్నీ కళాస్వరూపాలని, ఈ మాటను మాత్రం మనం మర్చిపోకూడదు. షోడశ నిత్యలు అంగభూతాలై ఈ శ్రీచక్రంలో అంతర్భావం పొందుతూ ఉన్నాయి. ఈ షోడశ నిత్యలు అష్టవర్గ స్వరూపాలై, అంటే అష్టవర్గులో నిండా చెప్పుకున్నాం చూడండి మనం. ఆ కా చ కా తా పా యా స, ఇవి అష్టవర్గులు. ఈ అష్టవర్గుల యొక్క రూపం పొంది శ్రీచక్రంలో ఉన్నటువంటి 3వ ఆవరణ, అదే సర్వ సంక్షోభణ చక్రము, 8 దళాలు కలిగినటువంటి పద్మం అందులో ఉంటాయి. అలాగే అష్టకోణము 7వ ఆవరణ, ఇందులో తూర్పు వైపున ఉన్నటువంటి కోణం నుంచి ఒక్కొక్క కోణానికి 2 చొప్పున 8 కోణాల్లోనూ 8 x 2 16 మంది నిత్యాదేవతలుంటారు. ఈ నిత్యాదేవతలే సర్వాశా పరిపూరక చక్రము అనబడేటటువంటి షోడశ దళం ఉంది. 2వ ఆవరణ 16 దళాలు ఉన్నటువంటి చక్రం. ఆ చక్రంలో ఒక్కొక్క దళంలోనూ ఒక్కొక్కళ్ళు ఉంటారు. అలాగే ఈ నిత్యలే దశార యుగ్మంలో ఉంటారు. వీళ్లలో మొట్టమొదటి 2 నిత్యలు బిందువు, త్రికోణము
ఆ రెండింటిలో ఉండి 16లో 2 పోతే మిగిలినవి 14. ఈ 14 కోణములు కలిగినటువంటి చతుర్దశారంలో ఉంటారు. ఇక మేఖలాత్రయము భూపురము ఈ రెండూ కూడా బిందువు త్రికోణము వీటి యందు అంతర్భూతాలవుతూ ఉన్నాయి. ఈ రకంగా ఈ నిత్యాదేవతలు శ్రీచక్రంలో అంతర్భూతం చెందటాన్నే మేరు ప్రస్తారము అని అంటారు. ఇదే నిత్యాతాదాత్మ్యము. ఇక కైలాస ప్రస్తారము అంటే ఏమిటి? ఇది అనుమానం వస్తుంది మళ్ళీ మనకి. సనందన సంహితలో ఈ షోడశ రీత్యలు చంద్రకళ అయినటువంటి చంద్ర విద్యకి అంగభూతాలు అని రాశాం మనం. అక్కడ చెప్పుకున్నాం. ఈ షోడశ రీత్యలు స్వరాల రూపంలో ఉంటాయి. అంటే ఆ నుంచి ఆహా వరకు ఉండేవంటి అచ్చుల రూపంలో ఉంటాయి. ఇలా ఉండి పంచదశి మహామంత్రంలో ఆకారాది విసర్గాంతము సకారము ఈ రెండింటి చేత కూడా తీసుకోబడినటువంటివై అవి జీవకళా రూపాలై బైందవ స్థానంలో అంటే బిందువు దగ్గర స్థాపించబడినటువంటివై అక్కడే అంతర్భూతాలవుతూ ఉన్నాయి. ఇక వర్ణ సమామ్నాయంలో వర్గులు అంటే కచడ తప. ఈ కచడ తప అనేటటువంటి వర్గులు 5 వర్గులు. వీటిల్లో మొత్తం 25 అక్షరాలుంటాయి. ఇక్కడ ఈ 25 అక్షరాలు కూడా పాశ అంకుశ బీజయుక్తాలై అష్టారంలో దశకోణ ద్వయంలో అంతర్భూతాలై ఉంటాయి. మిగిలినటువంటి 9 అక్షరాలు యారా లావ శేషా సాహ ళకారం మన్వస్త్రంలో అంటే 14 కోణాలు ఉన్నటువంటి ఈ చక్రంలో 2 ఆవృత్తులుగా ఈ 14 కోణముల యందు కూడా అంతర్భూతం చెందుతూ ఉన్నాయి. ఇలా పోగా ఇంకా 4 అక్షరాలు మిగులుతాయి. అంటే 9 × 2 18 అవుతాయి. 18లోనూ 14 పోతే మిగిలినవి 4 ఉంటాయి. ఇక్కడ ఈ 4 అక్షరాలు శివచక్రాలు 4 యందు కూడా అంతర్భూతం చెందుతాయి. ఇలా అక్షరములు అంటే మాతృకలు. ఈ మాతృకలు శ్రీచక్రంలో అంతర్భూతం చెందటాన్నే మాతృకా తాదాత్మ్యము అని అంటారు. ఇది కైలాస ప్రస్తారం యొక్క విశేషం. ఇదంతా కూడా శ్రీ విద్యా రహస్యం. అందరికీ చెప్పేటటువంటిది, అందరికీ ఒక పటాన అర్థమయ్యేటటువంటిది కాదు ఈ తాదాత్మ్యత అనేది. చాలా జాగ్రత్తగా చూసి తెలుసుకోవాల్సినటువంటిది ఈ తాదాత్మ్యత అనేది. అయితే దీన్ని బట్టి మనకి తెలిసేది ఏమిటి అంటే ఈ ప్రస్తారంలో అన్నప్పుడు కేవలము వాటి యొక్క శ్రీచక్రం యొక్క ఆకారమే కాదు, అందులో ఉండేటటువంటి దేవతల యొక్క తాదాత్మ్యత వాటిని బట్టి కూడా ఈ ప్రస్తారము అనేది నిర్ణయించడం జరుగుతుంది. వసిన్యాది దేవతల యొక్క తాదాత్మ్యత అయితేనేమో భూప్రస్తారం అవుతుంది. నిత్యా తాదాత్మ్యతం గనక అయినట్లయితే, నిత్యాదేవత తాదాత్మ్యం చెందినట్లయితే అది మేరు ప్రస్తారం అవుతుంది. అలాగే మాతృకా తాదాత్మ్యత గనక ఉన్నట్లయితే అది కైలాస ప్రస్తారం అవుతుంది. ఈ విషయాన్ని మనం చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక 3 రకాలైనటువంటి ప్రస్తారాలు ఉన్నాయి అన్నాం కదా. ఈ 3 రకాలైనటువంటి ప్రస్తారాల్లోనూ మళ్లీ భేదాలు ఉన్నాయి. భూప్రస్తారో ద్వివిధాదేవి పాతాళ ఊర్ధ్వక్రమేణతు. భూప్రస్తారము అనేటటువంటిది
రెండు రకాలుగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఏమిటయ్యా ఈ రెండు రకాలు అని అంటే, పాతాళ ఊర్ధ్వక్రమేణతు, పాతాళ భూప్రస్థారము, ఊర్ధ్వ భూప్రస్థారము అని రెండు రకాలుగా ఉన్నదట. ఊర్ధ్వ భూప్రస్థారం అంటే ఏమిటి? నేల మీద గనక ముగ్గుతో యంత్రాన్ని గీసినట్లయితే నేల మీద ఆ గీతలు ఉబ్బెత్తుగా వస్తాయి. ఎందుకంటే ముగ్గు అనేది పైన పడుతుంది కదా, అది ఉబ్బెత్తుగా వస్తుంది. దాన్ని ఊర్ధ్వ భూప్రస్థారము అని అంటారు. మరి పాతాళ భూప్రస్థారము అంటే ఏమిటి? మేకు పెట్టి నేల మీద గనక గీసినట్లయితే లోపలికి, నేల లోపలికి గీత అనేది పడుతుంది. దీన్ని పాతాళ భూప్రస్థారము అని అంటారు. అలాగే మేరు ప్రస్థారము, కైలాస ప్రస్థారము కూడా రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. కైలాసాఖ్యస్థు ప్రస్థారో ద్వివిధ ప్రకీర్తితః అర్ధ కైలాస సంజ్ఞస్తు పూర్ణ కైలాస గచ్చదా. కైలాస ప్రస్థానం రెండు రకాలుగా ఉన్నది. ఏమిటి అంటే అర్ధ కైలాసం, పూర్ణ కైలాసం అన్నాడు. తదైవ మేరు ప్రస్థారం కీర్తియస్తు మయాతవా. ఇలాగే మేరు ప్రస్థారం కూడా ఉన్నది అన్నాడు. అంటే మేరు ప్రస్థారం కూడా అర్ధమేరువు, పూర్ణమేరువు, కైలాస ప్రస్థారం కూడా అర్ధ కైలాసము, పూర్ణ కైలాసము అని ఇట్లా రకాలుగా ఉన్నాయి అన్నాడు. అర్ధమేరువు అంటే ఏమిటి? ఇందులో భూపురము, షోడశ దళము, అష్టదళము ఈ మూడు ఆవరణలు అంతస్తులుగా ఉంటాయి. ఆ తర్వాత మిగిలినటువంటి చక్రాలన్నీ కూడా అవన్నీ ఒకే రకంగా ఉంటాయి, ఒకే లెవెల్లో ఉంటాయి. అంటే ఇక అంతస్తులు అనేవి ఉండవు. దీన్ని అర్ధమేరువు అని అంటారు. అలాగే పూర్ణమేరువు అంటే ఏమిటి? 9 ఆవరణలు ఒకదాని మీద ఒకటి 9 విడివిడిగా ఉండేదాన్ని పూర్ణమేరువు అంటారు. అలాగే ఇప్పుడు మనం ఈ మేరువుల్లోనే ఇప్పుడు చెప్పినటువంటివే కాకుండా ఇంకా అనేక రకాలు ఉన్నాయి. ఊర్ధ్వదళము, అధోదళము అని ఉన్నాయి. ఊర్ధ్వదళము అంటే ఏమిటి? ఇక్కడ అసలు ముందు సమదళము అని ఒకటి ఉంది చూడండి. మనం వాడుకునేటువంటి చక్రాలనే కూడా సమదళాలు అంటే అష్టదళము, షోడశ దళము ఉన్నాయి కదా, 2, 3 ఆవరణలు, కింద నుంచి 2, 3 అవి సమానమైనటువంటి దీంట్లో ఉంటాయి. అంటే కిందికి వంగవు, పైకి లేవు, సమానంగా ఉంటాయి. దాన్ని సమదళము అని అంటారు. అవి గనక ఆ దళం పైకి లేచినట్లయితే దీన్ని ఊర్ధ్వదళం అంటారు. కిందికి వంగి ఉంటే, అధోముఖంగా గనక ఉంటే దాన్ని అధోదళము అని అంటారు. అధోదళము అనేది సంసార లంపటంలో చిక్కుకుపోయినటువంటి లౌకికులు ఈ అధోదళాన్ని అర్చన చేస్తారు అని, అలాగే ఊర్ధ్వదళము అనేది జ్ఞానులకు ప్రతీకగా చెప్పబడుతూ ఉన్నది అని ఇలా చెప్తూ ఉన్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రమే ఈ సంప్రదాయాలు అనేవి ఉన్నాయి, అధోదళం, ఊర్ధ్వదళము అనేది. కానీ వీటిల్లో కూడా ఎక్కువ ఏమిటి అంటే అధోదళంలో ఉన్నటువంటి చక్రాలు మనకి బాగానే కనిపిస్తాయి, కానీ ఊర్ధ్వదళంలో ఉన్నటువంటి చక్రాలే ఎక్కువగా కనిపించవు. ఊర్ధ్వదళంలో ఉన్నటువంటి చక్రాలు దేశం మొత్తం మీద 4, 5 ఉన్నాయి అని చెప్పి కంచి పరమాచార్యుల వారు, చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఎప్పుడో ఒక చోట చెప్పారు. కాబట్టి అవి పెద్దగా లేవు మనకి. అధోదళాలు మొత్తం చాలా ఉన్నాయి. ఇక భూప్రస్థారంలో గనక చూసినట్లయితే అనేక రకాలు ఉన్నటువంటి చక్రాలు ఉన్నాయి. మామూలుగా మనకి 8 దళాలు, 16 దళాలే ఉన్నాయి భూప్రస్థారంలో. కానీ నా దగ్గర కూడా వచ్చింది ఒకటి, అందులో 12 దళాలు మధ్యలో ప్రత్యేకంగా ఉన్నాయి. 16 దళాలు, 12 దళాలు, 8 దళాలు, ఇలా 3 దళాలు ఉన్నటువంటి 3 చక్రాలు ఉన్నాయి. అందులో ఏమిటాయి అంటే ఈ 12 దళాలు ద్వాదశాదిత్యులకు ప్రతీక అని చెప్పేసి అన్నారు.
మరి అలా వచ్చినట్లయితే అసలు ద్వాయ సాహిత్యం ఎందుకు వస్తారు ఇందులో? ఒకవేళ అలా వస్తే ఒక ఆవరణ అనేది పెరుగుతుంది కదా. దీనికి సమాధానం లేదు. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో సమాధానం లేదు. అంటే ఇది శాస్త్రబద్ధం కాదు. కానీ రావటం మాత్రం వచ్చింది, ఉంది. నా దగ్గర కూడా వచ్చింది, నా దగ్గరకు వచ్చింది. నేను చాలా జాగ్రత్తగా అట్టిపెట్టాను దాన్ని. అలాగే ఇంకోటి ఉంది. భూప్రస్థానంలో 32 దళాలు ఉన్నటువంటి శ్రీచక్రం ఒకటి వచ్చింది. అంటే భూపురము, దానిపైన 32 దళాలు, దానిపైన 16 దళాలు, దానిపైన 8 దళాలు ఇట్లా వచ్చినాయి. ఏమిటి ఈ 32 దళాలు అని అంటే, షోడశ మహామంత్రంలో 16 అక్షరాలు కదండి. ఈ 16 అక్షరాల్లోనూ శివాశక్తి బీజాలు ఉన్నాయి. అంటే 2 16లు 32 అవుతాయి. ఆ 32 సంఖ్యకి ప్రతీకగా ఇక్కడ 32 దళాలు మేము చేర్చాము అన్నారు. మీరెవరు చేర్చడానికి? మరి అందులో ఉన్నటువంటి దేవతల్ని ఏమని చెప్తారు? ఆవరణలో చేరదు కదా, మరి దానికి పూజా విధానం అనేది ఉండదు కదా. ఇదంతా కూడా శేష ప్రశ్న. ఇది కూడా శాస్త్ర సమ్మతం కాదు. ఇక కూర్మ ప్రస్తారము అని ప్రత్యేకంగా ఒకటి ఉంది. ఈ కూర్మ ప్రస్తారము అని అంటే మేరు ప్రస్తారమే యంత్రం. అది కూర్మం అంటే తాబేలు మీద ఉంటుంది. తాబేలు మీద శ్రీచక్రం పెట్టి ఉంటుంది. ఇది కూర్మ ప్రస్తారము అని అంటే. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని అంటే, దీన్ని వైష్ణవులు పూజించేవాళ్ళు అని చెప్తూ ఉంటారు. వైష్ణవులు పూజిస్తారు అని. మరి వైష్ణవులు శ్రీచక్రాన్ని అర్చన చేస్తారా అని అంటే, మనకి బజార్లో కొన్ని ప్రింట్ వేసినటువంటి శ్రీచక్రాలు దొరుకుతూ ఉన్నాయి చూడండి. అది కర్ణాటకలో ప్రింట్ అయినటువంటి చక్రాలు కొన్ని వస్తూ ఉంటాయి బయటికి. సామాన్యంగా శ్రీచక్రాలు ఫోటోలు కట్టించి పెట్టే వాళ్ళందరూ కూడా అవే ఉంటాయి. అది మన సంప్రదాయం కాదు. దాంట్లో రాసి ఉంటుంది, కృష్ణదేవరాయల యొక్క గురువు అయినటువంటి తాతాచార్యుల వారి చేత ఈ శ్రీచక్రము అనేది తయారు చేయబడింది అని రాసి ఉంటుంది. అందులో చూడండి. అది ఒక రకమైనటువంటి శ్రీచక్రం. వైష్ణవులు దాన్ని అర్చన చేసేవాళ్ళట. తర్వాత శివకామేశ్వరము అని చెప్పి విడిగా ఇంకో శ్రీచక్రం ఉంది. శివకామేశ్వరం అంటే శివలింగం మీద ఈ శ్రీచక్రాన్ని పెట్టారు. శివలింగం ఉంటుంది మామూలుగా పానవట్టంతో, దాని నెత్తిన శ్రీచక్రం అనేది ఉంటుంది. ఈ శివకామేశ్వరము అన్నారు. ఇది శైవులు పూజిస్తారు అని చెప్తూ ఉన్నారు. అలాగే విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి వారి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి ఎదురుకుండా ఒక శ్రీచక్రం ఉంది. అది రాతితో తయారు చేసినటువంటి శ్రీచక్రం ఇది. దాన్ని మండూక ప్రస్తారము అని అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు దాన్ని. మరి మండూక ప్రస్తారము అంటే ఏమిటండి, అసలు ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే, అది ఎక్కడా కూడా మనకి శాస్త్రంలో లేదు. అక్కడ వాళ్ళకు కూడా వాళ్ళు ఏమీ నాకు సమాధానం అనేది సరిగా ఏం చెప్పలేదు. అంటే వాళ్ళకు కూడా పెద్దగా దాని గురించి తెలియదు. కానీ అక్కడ మాత్రం అది మండూక ప్రస్తారం, ఆ శ్రీచక్రం ఉంది. ఇలా రకరకాలైనటువంటి శ్రీచక్రాలు ఉన్నాయి. నేను మొన్ననే ఒక చోట చూశాను ఇంకో కొత్త రకమైనటువంటి శ్రీచక్రం ఒకదాన్ని. చాలా రీసెంట్ గా చూశాను నేను. అది మాతా కరుణామయ్య ఆశ్రమంలో అక్కడ స్టాల్లో పెట్టి అమ్ముతూ ఉన్నటువంటి శ్రీచక్రం. అది స్ఫటికంతో తయారు చేసినటువంటిది, మేరు ప్రస్తారమే. కానీ 3 అంగుళాల మేరు అది. అడుగున 2 అంగుళాలు పద్మం చెక్కాడు. దళాలతో ఉన్నటువంటి పద్మాన్ని చెక్కాడు. అదే దానికి పీఠం. ఈ పద్మం మీద ఆ శ్రీచక్రాన్ని పెట్టాడు. ఇది శాస్త్ర సమ్మతమా కాదా అది తర్వాత పెట్టాడు, పక్కన పెట్టేసేద్దాం. ఈ పద్మంతో సహా కనుక అది కొలిస్తే దగ్గరగా 5 అంగుళాలు ఎత్తొస్తుంది శ్రీచక్రం. కానీ అందులో ఉన్న శ్రీచక్రం ఉన్నది 3 అంగుళాలే. చూడటానికి మాత్రం చాలా బాగుంది. అందులో స్వచ్ఛమైనటువంటి స్ఫటికంతో తయారు చేసినటువంటి శ్రీచక్రం చాలా అందంగా ఉంది, బాగుంది. అసలు వెంటనే తెచ్చి మనం దగ్గర పెట్టుకోవాలి అనిపించింది. కానీ ఎక్కడ పెట్టుకుంటాం మనం, ఎన్ని పెట్టుకుంటాం?
ఒక మోడల్గా ఒక వెరైటీగా చూస్తే మాత్రం అది శ్రీచక్రం బాగుంది. శాస్త్రబద్ధమా అది అడగద్దు. శాస్త్రబద్ధమైనటువంటివి మనకి మూడే: భూప్రస్థారం, మేరు ప్రస్థారం, కైలాస ప్రస్థారం, మూడే. మిగిలినటువంటివి కాదు. కాకపోయినప్పటికీ కూడా చూడటానికి చాలా బాగుంది. ఇక ఇంకొక మాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, మరి ఇన్ని రకాలైనటువంటి శ్రీచక్రాలు చెప్పారు కదా, ఇప్పుడు మీరు ఇవే మనం ఎలా చూడగలుగుతాం? ఈ శ్రీచక్రాల్లో చాలా వరకు ఇప్పుడు నేను రాసినటువంటి ఈ శ్రీ విద్య అనేటటువంటి ఈ గ్రంథంలో మీకోసమే, అంటే చదువురులకందరికీ కూడా తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతోనే వాటి యొక్క ఫోటోలు కూడా ముద్రించడం జరిగింది. అందులో ఊర్ధ్వతళం ఏమిటి, అధోతళం ఏమిటి, కళ్యాణంద భారత సంప్రదాయంలో ఉండే శ్రీచక్రం ఏమిటి, శంకర సంప్రదాయంలో శ్రీచక్రం ఏమిటి, ఇవన్నీ కూడా విడివిడిగా అక్కడే రాసి దాని కింద పేర్లతో సహా రాసి ఆ శ్రీచక్రాలు ముద్రించడం అనేది కూడా జరిగింది. కాబట్టి మీరు ఆ శ్రీచక్రాలు కనుక ఒకసారి చూసినట్లయితే చాలా వరకు దీని మీద అవగాహన అనేది వస్తుంది. ఆ శ్రీ విద్య అనే గ్రంథంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. అది కూడా మనకి ఆ గ్రంథంలో కనుక చూసినట్లయితే 141వ పేజీ దగ్గర నుంచి 150వ పేజీ దాకా, అంటే ఈ 10 పేజీల్లోనూ 10 రకాలైనటువంటి శ్రీచక్రాలని ముద్ర వేయడం జరిగింది. ఇక కైలాస ప్రస్థారం కనుక చూసినట్లయితే శక్తి సంగమ తంత్రంలో చెప్తూ ఉన్నాడు ఈ కైలాస ప్రస్థారాన్ని గురించి. కైలాసాఖ్యస్తు ప్రస్థారో ద్వివిధ పరికీర్తిత. కైలాస ప్రస్థారం 2 రకాలుగా ఉంటుంది పార్వతి అని చెప్తూ ఉన్నాడు. అర్ధ కైలాస సంజ్ఞస్తు పూర్ణ కైలాస గస్తథ. అర్ధ కైలాసము, పూర్ణ కైలాసము, ఇలా 2 రకాలుగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. అయితే నేను ఇక్కడ వాటి ఫోటోలు కూడా ముద్రించాను అని చెప్పాను మీకు. అర్ధ కైలాసము అనేటటువంటిది నాకు ఎక్కడా కూడా ఆ చిత్రము అనేది లభించలేదు. అయితే మరి పూర్తిగా ఉన్నటువంటి కైలాసం, పూర్ణ కైలాస ప్రస్థారము అంటే దాన్ని మాత్రం ఇక్కడ నేను ముద్రించడం అనేది జరిగింది. చూడండి, పూర్ణ కైలాస ప్రస్థారం అంటే 147వ పేజీలో కైలాస ప్రస్థారం అనేది అమ్ముతూ ఉన్నారు. ఇది కాశీలో లభ్యమవుతుంది. అలా కాకుండా శివలింగం నెత్తిన, అంటే శ్రీచక్రం మీద పైన బిందువు మీద శివపార్వతులు ఇద్దరు ఉంటారు. అదే కైలాస ప్రస్థారము అని చెప్తూ ఉన్నారు. అదే పూర్ణ కైలాసము అని అంటూ ఉన్నారు. దాన్ని చిత్రం కూడా నేను 148వ పేజీలో ముద్ర వేశాను. అంటే కైలాస ప్రస్థారాలు 2 కూడా 147, 148 పేజీలో ముద్ర వేశాను. ఈ 148వ పేజీలో ముద్రించినటువంటి ఈ కైలాస ప్రస్థారం అక్కడ శ్రీచక్ర పీఠము అని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకంగా ఒక పీఠాన్ని పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఆ శ్రీచక్రం యొక్క ఫోటో అది. వాళ్ళు నాకు పంపించారు ఆ ఫోటోని. తెలంగాణ జిల్లాలో ఆ ఊరి పేరేదో మర్చిపోయాను నేను, మళ్ళీ ఒకసారి చూడాలి. అక్కడ ఉన్నటువంటి చిత్రరాజ్యం అది. కాబట్టి అక్కడ అర్చనా విధానంలో ఉన్నటువంటిది శ్రీచక్ర స్వామి అని అక్కడ ఒక స్వామీజీ కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క అర్చనలో ఉన్నటువంటి, దేవతార్చనలో ఉన్నటువంటి, అంటే వాళ్ళు ప్రతిష్ఠ చేసినటువంటి శ్రీచక్రం అది. ఇదే కైలాస ప్రస్థారము అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఈ రకంగా ఈ శ్రీచక్రాల్లో అనేక రకాలైనటువంటి, ఇవి మన దృష్టికి వచ్చినటువంటివి. ఇంకా మన దృష్టికి రానటువంటి శ్రీచక్రాలు ఎన్నున్నాయో మనకు తెలియదు. మనకు తెలియదు. ఈ శ్రీచక్రాల్లో అనేక రకాలు దేంతో తయారు చేస్తున్నారు. పులికన్ను రాయి అని పులికన్ను రాయితో తయారు చేస్తున్నాడు, స్ఫటికంతో తయారు చేస్తున్నాడు, పాదరసంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాలు ఉన్నాయి. సరే, ఇత్తడివి పంచలోహాలు మనకి తెలుసు. ఈ మధ్యన మరగతంతో తయారు చేస్తూ ఉన్నటువంటి శ్రీచక్రాలు విపరీతంగా ఉన్నాయి. అవి ఖరీదు ఎక్కువే, కానీ విపరీతంగా లభిస్తూ ఉన్నాయి. తెక్కుంటూ ఉన్నారు వాటిని.
అంటే మరకత శ్రీచక్రాన్ని కనుక అర్చన చేసినట్టయితే ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది అని అలా భావన చేస్తూ ఉన్నారు. వాటిని ఎక్కువ కొంటూ ఉన్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి శ్రీచక్రాలు ఉన్నాయి. నేను ఎక్కడో చూశాను, కెంపుతో తయారు చేసినటువంటి శ్రీచక్రం ఉంది. కెంపు సామాన్యమైనటువంటి ఖరీదు కాదు. అది ఎంత అంటే చాలా చిన్నది, సైజులో చాలా చిన్నది, కానీ 80,000 రూపాయలు చెప్పాడు. అంగుళన్నర సైజు, 2 అంగుళాలు కూడా లేదది. అలాగే ఇక్కడ ఈ మధ్యన ఇంకా కొన్ని శ్రీచక్రాలు వస్తూ ఉన్నాయి. అవి ఆర్టిఫిషియల్ గా వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఎలా తయారు చేస్తూ ఉన్నారు అంటే, పగడాన్ని సానబడుతూ ఉన్నప్పుడు ఆ పొడి అనేది యువతల పడుతుంది. ఇలా పగడమే కాకుండా మిగిలినటువంటి అనేక ఈ పదార్థాలు సానబడుతూ ఉన్నప్పుడు పొడి అనేది యువతల పడుతుంది. ఆ పొడిలో ఒక రకమైనటువంటి జిగురు, ఈ ఫెవికాల్ లాంటిది ఏదో కలిపేసి, ఒక కెమికల్ కలిపేసి దాన్ని శ్రీచక్రంగాను, శివలింగంగాను, వినాయకుడి విగ్రహాలుగాను తయారు చేస్తూ ఉన్నారు. నేను చూశాను పగడపు శ్రీచక్రము, నేను చూశాను దాన్ని. అలాగే పగడపు వినాయకుడు ఇలా తయారు చేసినటువంటి ఈ డస్ట్తో, పగడం యొక్క డస్ట్తో తయారు చేసినటువంటి విగ్రహాలు అనేవి ఇవి లభిస్తూ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా మనకి ఇసుకతో తయారు చేసినటువంటి శివలింగాలు, సైకత శివలింగము అని, అంటే రామేశ్వరంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహము, అది సీతమ్మవారు తయారు చేసింది, ఇసుకతో తయారు చేసినటువంటి విగ్రహము అని చెప్పి అక్కడ చెప్తూ ఉంటారు. సైకత లింగము అంటారు దాన్ని. అలాగే ఇసుకతో తయారు చేసినటువంటి శ్రీచక్రాలు ఉన్నాయి. అలాగే మనకి కృష్ణా జిల్లాలో మోవ గ్రామంలో వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. ఆ వేణుగోపాలస్వామి దేవాలయంలో వేణుగోపాలుడి యొక్క విగ్రహము అనేది సైకత విగ్రహం, ఇసుకతో తయారు చేసినటువంటి విగ్రహం అది. అయితే ఇసుకతో ఎలా తయారవుతుంది విగ్రహము అనేటటువంటిది ఒక పెద్ద అనుమానం ఉంది మనకి. నేను ఈ మధ్యనే ఎక్కడో ఒక ఆర్టికల్ చదివాను దాన్ని. ఈ సైకత శిల అనేటటువంటిది ప్రత్యేకంగా దొరుకుతుంది, ప్రపంచంలో చాలా చోట్ల దొరుకుతుంది. మనకు కూడా భారతదేశంలో, దక్షిణ దేశంలో, ఉత్తర దేశంలో చాలా చోట్ల కూడా దొరుకుతుంది. మద్రాసు ప్రాంతంలో ఈ శిల అనేది బాగానే దొరుకుతుంది, రామేశ్వరం ప్రాంతంలో బాగా దొరుకుతుంది అని రాశాడు. సైకత శిల అంటే ఇసుక రాయి అన్నమాట. అది ఇసుకలానే ఉంటుంది, అది కూడా రాయే. దాంతోనే ఈ శ్రీచక్రాలు కానీ ఇవన్నీ చెక్కి ఇసుకతో తయారు చేసామని నేను మనకు చెప్పున్నారు, సైకత శ్రీచక్రము అని. ఇవి కూడా తయారు చేస్తూ ఉన్నారు. అది నీళ్లలో పడేసిన రాయి కాబట్టి నీళ్లలో నాన్నే ఏం కాదది. ఆ ఆర్టికల్లో రాశాడు, మద్రాసులో ఏదో ఒక దేవాలయాన్ని, ఆ దేవాలయానికి కాంపౌండ్ వాళ్ళు చుట్టూ కట్టిన ప్రహరీ కూడా ఈ సైకత శిలతోనే నిర్మించడం జరిగింది అని రాశాడు. దాన్ని మధ్యన చిన్న చిన్న రాళ్లు తెచ్చి ఉంగరాల్లో కూడా పెట్టుకుంటున్నారు అనేది కూడా ఆర్టికల్లో రాయబడి ఉంది. అది సైకత లింగాలు, సైకత శ్రీచక్రాలు, ఇలా ఇవన్నీ కూడా మనకి లభ్యమవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఇన్ని రకాలైనటువంటి సంప్రదాయాలు, ఇన్ని రకాల శ్రీచక్రాలు ఇలా ఉన్నప్పుడు మనం ఏ రకమైనటువంటి శ్రీచక్రాన్ని అర్చన చేయాలి అనేటటువంటిదే మన ముందున్నటువంటి చాలా పెద్ద ప్రశ్న, అతి పెద్దదైనటువంటి ప్రశ్న. దీనికి నేను సమాధానం గతంలోనే చెప్పాను. సంప్రదాయాలు అనేకం ఉన్నప్పుడు గురు సంప్రదాయాన్ని మాత్రమే పాటించాలి. మీ గురువు గారు ఏ రకమైనటువంటి శ్రీచక్రాన్ని మీ చేతికిస్తే దాన్నే మీరు అర్చించ తప్పించి ఇంకో దాని గురించి మీరు ఆలోచించడానికి లేదు. గురు సంప్రదాయమే పాటించాలి. ఇది ఆర్యోక్తి. ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి.